హాయ్ అందరికీ. ఈరోజైతే నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. ముందైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రం చేసి. ఆ తర్వాత నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ అయితే సన్‌ఫ్లవర్ అయినా, వేరుశనగ అయినా ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఇదైతే నేనైతే మసాలా సరుకులు వాడుకున్నాను. ఇదైతే చూపించడం మర్చిపోయాను. మిక్సీ పట్టిన తర్వాత నీకు చూపిస్తున్నాను. ఏమి కాదండి. చెక్క, లవంగం, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ చెక్క, లవంగం ఇవన్నీ కూడా మిక్సీ చేసాడు. కొంచెం దోరగా వేయించి తర్వాత అయితే ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇది ఎల్లుల్లి. హాఫ్ కేజీ చికెన్‌కి ఒక 100 గ్రామ్స్ ఎల్లుల్లి. తర్వాత అయితే నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మరసం కోసం. ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయలు ఇవి ఒక 10 తీసుకున్నాను. అవన్నీ నిమ్మరసం తీసి కాసేపు అయితే ఎండలో పెట్టాలి ఇలాగా. నిమ్మ పువ్వు వాడకూడదండి. హెల్త్‌కి అయితే మంచిది కాదు. అలాగే ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయలు తీసుకున్నాను. తర్వాత కారం కోసం నేనైతే ఎండుమిర్చి తీసుకొని మిక్సీ చేసుకున్నా. ఇదిగోండి. ఇది ఎల్లుల్లిపాయ పేస్టు. వేయించిన తర్వాత చికెన్ అంతా వేయించిన తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం వేడిగా ఉన్నప్పుడు నేను ఇది ఎల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నా. చికెన్ అయితే దోరగా వేయించుకుంటే సరిపోద్ది. బాగా ఎర్రగా అయితే గట్టిగా ఉంటది. ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా. ఒక కప్పుతో కొలత పెట్టుకొని ఒక కప్పుకి ఒక అరకప్పు కారం అయితే వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి ఇది చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీంట్లో. బాగా వేడిగా ఉన్నంత సేపు దీంట్లో కారం వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. లేకపోతే నల్లగా అయిపోతుంది కారం. ప్రతీదీ కూడా ఇంట్లోనే తయారు చేసింది నేనైతే వాడుకున్నాను. బజార్‌లో కొనే పచ్చడి అయితే అన్ని కెమికల్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాడుకున్నాను. కారం అయితే ఒక కప్పుకి హాఫ్ కప్పు వేసుకోవాలి. ఇదిగో చూసారు కదా కారం, మిక్సీ పెట్టిన కారం ఇది. ఇక్కడ చూడడానికి కొంచెం రెడ్‌గా లేకపోయినా ఫ్లాష్ లైట్ వేయలేదు కాబట్టి ఇది రెడ్‌గా లేదు. కానీ కారం అయితే చాలా రెడ్‌గా ఉంది చూసారు కదా. ఇప్పుడు లాస్ట్‌లో అయితే కారం వేసుకొని కలుపుకోవాలి ఇలాగా. దీంట్లో కరివేపాకు, వెల్లుల్లి, కారం, మసాలా. ఆయిల్ అయితే అదే ఆయిల్‌లో కలిపేసుకోవాలి. ఇదిగో చూసారు కదా ఎంత రెడ్‌గా ఉందో. ఇదిగోండి. దీంట్లో అయితే నిమ్మరసం వేయడం అయితే మర్చిపోయాను. అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత బాగుందో. ఇదైతే ఒక నెల రోజులైతే నిల్వ ఉంటుంది పచ్చడి. అలాగే ఒక 20 డేస్ వరకు కూడా ఇది బయట ఉంచుకోవచ్చు. అక్కడి నుంచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఈ పచ్చడైతే. ఓకే అండి. పచ్చడైతే రెడీ అయింది. అందరికీ బాయ్.